దేవునికి స్తోత్రం. ఈ సమయము, ఈ యొక్క తరుణం ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు. నిండు మనసుతో స్తుతిస్తున్నాను. మీ అందరి కూడా నా వందనములు. ఎందుకంటే నా కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు. మరి సత్కరించిన వాళ్ళు అందువల్లే మనము కొనసాగిస్తున్నాము. దేవుడు ఎంత గొప్పవాడు కదా! తప్పకుండా అతి త్వరగా ప్రభు వస్తున్నాడు, మీకు జీతం ఇస్తాడు. సరే, వాక్యానికి వెళ్దాము. ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు. వాళ్ళకు కూడా మనము కృతజ్ఞత చెల్లించాలి. సుచిత్ర రేఖల్ వాళ్ళకు సంతానం కావాలి. అలాగే వాళ్ళ అక్క సుజి, సంధ్య ముగ్గురికి దేవుడు గర్భఫలం అనుగ్రహించి, వాళ్ళ నాన్నకు స్వస్థత అనుగ్రహించి, వీళ్ళ గర్భానికి కూడా స్వస్థత అనుగ్రహించలాగన ప్రార్థిస్తాము. ఆ కుటుంబాలకి నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా అరుణ ప్రభాకర్ రావు గారు, అమూల్య కూడా గర్భఫలం రావాలి. వాళ్ళు బాబు ప్రవీణ్కు వివాహం కావాలి. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము. ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు రుక్మణి చిరంజీవి గారు, వాళ్ళ ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఆ కుటుంబానికి కూడా దేవుడు నిండైన ఆశీర్వాదం అనుగ్రహించి వాళ్ళకు కొరతలన్నీ నింపు ఉన్నట్లు ప్రార్థిస్తాను. అదే రీతిగా ప్రియులారా, మనము చాలా వరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అద్భుత కార్యాలు తప్పకుండా చేస్తాడు, కొరతలన్నీ నింపుతాడు. మరి ఎల్లోజ్రావు బ్రదరు, శేఖర్ గారు, మోనికా కూడా సంతానం కావాలి. వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ఆ కుటుంబానికి కూడా నేను నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియదర్శిని, శ్వేత, అన్న మనోహర్ గారు, తల్లి విశాలక్ష సహోదరి, ఆ కుటుంబం నారాయణ గేడే, ఆ కుటుంబానికి కూడా మచిలీపట్నం మాణిక్యలరావు గారిది నారాయణ గేడే. దేవునికి స్తోత్రం. అలాగే శేఖర్ గారు వాళ్ళది, ఎల్లోజిరావు వాళ్ళది విశాఖపట్నం. ప్రార్థన చేసుకుంటాము. వాక్య భాగానికి వెళ్దాము. గత వారంలో విన్నాం కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కానీ పై వాటినే మనం వెదకాలి అని మనం విన్నాము. లేపబడితే మారు మనసు పొంది రక్షణ పొంది సజీవులుగా ఉంటే పై వాటిని, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి, విసర్జించాలి. సరే, ఈ వారము దేవుడు మనకేమిస్తాడో ధ్యానిస్తాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వారికి ఎలాగ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయి ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడే గద్దలు పోగవును. ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం. చదవబడిన వాక్యాన్ని వివరించే యోగ్యత నాకు లేదు ప్రభా. మీరు వచ్చి మాట్లాడండి, అర్థమయ్యేట్టుగా నాయనా వివరించండి ప్రభా. నాయనా శ్రద్ధగా వినుట కూడా ప్రభా, మరి వినువారికి కూడా మీరు సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు దీవించండి ప్రభా. గొప్ప దేవుడివి నాయన, అద్భుతం చేయగల దేవుడు కనుక మీరే ఆశీర్వదించమని, దీవించమని, బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, రహస్య రాకడ. ఇది రహస్య రాకడ ఎలా జరుగుతుంది అని మనం చూస్తే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయ్యి ఉండును. అంటే ఈ రాకడ ఎలా ఉంది? మెరుపు బాణ వచ్చిన తర్వాత ఒక మెరుపు వస్తుంది, క్లిక్కని కదా, అలాగా ప్రభు రాకడ ఉంది. రెప్ప పాటున ఉంది. కన్ను మూసి తెరిచే లోపల అయిపోతాయి, రాకడ ఉండును అని ఉంది. అలాగే 30 ఏళ్ళు కూడా చూస్తాము. నోవాహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుడు రాకడ అలాగే ఉండును. నోవా కాలంలో ఓడ తయారు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, కిండలి అపహాసం చేశారు.
ఇప్పుడు కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చూసి అపహాస్యం చేస్తున్నారు, ఏళన చేస్తున్నారు. మరి నమ్మటం లేదు, విశ్వసించటం లేదు. ఈ కాలం అలాగే ఉన్నారు. నోవా కాలంలో ఉన్నట్టే ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయం మనం వెళ్ళినట్లయితే 5వ వచనంలో, ఎందుకు ఈ నరులను చేశానా అని సంతాప పొందుతున్నాడు. నరులను చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశం పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. పాపం వల్ల తుడిచివేయబోతున్నాడు. ఆ కాలంలో నోవా ఒక్కడే కృప పొందాడు. 9వ వచనం 8, అయితే నోవావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవావు వంశావళి ఇదే. నోవావు నీతిపరుడను, తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవావు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా, స్తోత్రం. దేవునితో కూడా నడిచినవాడు. అందుకే నోవావుకు దేవుడు మాట్లాడి, నీ కుటుంబ కొరకు ఓడను తయారు చేసుకో అంటే, అతను చూడనే లేదు, ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా ప్రియులారా, అలా ఎరుగక తెలియక విశ్వాసంతో ఆ మాట విని అలాగే చేశాడు. ఒకరి వల్ల ఓడ చేయని కష్టం కదా. వాళ్ళ పిల్లలు 3 కొడుకులు, 3 కోడలు, భార్య అందరూ సత్కరించారు. కుటుంబంగా ఎంత చక్కగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు కదా నోవావు. నీతిపరుడు కదా. అందుకే అందరితో ఐక్యంగా ప్రేమగా ఉన్నాడు కనుక ఆ కుటుంబం అంతా కూడా సహాయపడ్డారు. దేవుని పనిలో దేవునికి సహాయకులుగా ఉండారు. అలా ఉండి ఊరు వాళ్ళంతా చెప్తున్నారు, ఎందుకురా ఈడగడతావు సముద్రం దగ్గర కట్టకుండా అని. లేదు వర్షం వస్తుంది, అందరు కొట్టుకొని పోతారు, నాశనమైపోతారు అని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. పోరా పిచ్చోడా అనుకున్నాడు, పోరా వెరివేడు, అప్పుడు చూసుకుందాం లేరా అని అన్నారు. 120 సంవత్సరాలు ప్రకటించాడు ప్రియులారా. ఓ ఒక్కరు కూడా, బంధువులు కూడా ఎవ్వరు కానీ, 3 కొడుకులు, కోడలు, భార్య మాత్రమే నమ్మారు. ఆయన మాట విన్నారు. దేవుడు చెప్పాడు, నోవావు దేవుడు మాట వివరిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 2:6 రాయబడింది, ఆత్మ నోవాలో నుంచి ఆత్మే ప్రకటించాడు అని. నోవా చూడండి ఎంత చక్కగా అలాగా దేవుని మాటలు ప్రకటించాడు. ఎవరు లోబడలేదు. అప్పుడు ఓడ తయారైపోయిన తర్వాత ఆజ్ఞ ప్రకారం జరిగింది. అలాగే చేసే దేవుడు ఎలా చెప్తే అట్లు చేసాను అని ఉంది. చేసిన తర్వాత ఒక చుక్క వాన పడింది. అంతకుముందు వాన రాలా, అందుకే నమ్మకం లేదు. ఇప్పుడు కూడా ప్రభు కింద పుట్టాడు భూమి మీద, పైనుంచి రాలేదు. అందుకే ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు కూడా నమ్మరు. ఆయన వస్తున్నాడయ్యా, వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అంటే నమ్మరు. వస్తాడు, తప్పకుండా వస్తాడు. నోవా కాలంలో జరిగింది అంటే జరుగుతాయి. వాన పడింది ఒక చుక్క, అంతే బోర ఊపగానే అంత జంతువులు, పక్షులు, ఆడ మగ లోపలికి వెళ్ళిపోయినాయి. అలాగే కట్టాడు. అయితే ప్రియులారా, తలుపు మూసింది దేవుడే మూసాడు. ఎందుకంటే వాన పడేటప్పుడు వాళ్ళు పిలుచుకుంటాడు కదా లోపలికి. అది ఇప్పుడు కూడా అంటారు కొంతమంది, మేము కూడా వచ్చేస్తామండి, మీతో కూడా వస్తామండి అంటున్నారు. నో, అదే అన్నాడు, దేవుడే మూసేస్తాడు. 10 మంది కన్నికలు చూస్తున్నాం కదా, 5 మంది బుద్ధి ఉన్నవాళ్ళు వెళ్ళారు, సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు వెళ్ళారు. సిద్ధపాటు లేని వాళ్ళు, పరిశుద్ధాత్మ లేనివారు, నూనె లేని వాళ్ళు వెనక పడిపోయినారు. లోపలికి పోలే, తలుపు మూయబడింది. కనుక ప్రియులారా, అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరగబోతుంది, తప్పకుండా జరుగుతుంది ప్రియులారా.
కనుక నోవాహు కాలంలో తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా జీవించారు మానవులు. ఓడ చుక్క పడగానే దూములన్నీ ఆ రోజే తెరవబడింది. వర్షం పడతా ఉంది 40 దినాలు విడవక. అంతే. ఈ పర్వతము కొండలు పర్వత కంటే ఎన్ని మూరలు 12 అడుగులు పైకెత్తి ఎక్కువ వెళ్ళిపోయింది. చూశారు ఫస్ట్ అడే ఏదో భలే ఉంది చల్లగాని వానలు వస్తున్నప్పుడు ఎగిరినారు. అయితే రాంగ మనుషులతో మునిగిపోతున్నారు. భయపడిపోయి ఓడ దగ్గరికి పరిగెత్తారు. ఓడ తలుపు మూయలేదు, నోవా వేసుకోలేదు కదా. లేకపోతే బంధువుల్ని కొంతమందిని రకరకాలుగా పిలుచుకొని ఉంటాడు. అందుకే దేవుడే వేశాడు. అవిధేయులు బయట ఉన్నారు, విధేయులు లోపల ఉన్నారు. దేవునికి విధేయులు భయభక్తి కలిగిన వారు, నీతిమంతులు కృప పొందిన వాళ్ళు లోపల ఉన్నారు. ఇప్పుడు అంతే పైకి తేలిపోతా ఉంది. ఓడ పైకి తేలింది. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవాహు నీతిపరుడుగా. దేవుని మాటకు లోబడి విధేయత కలిగి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. విన్నవారు అవిధేయులు ఎవ్వరు రక్షణ లేదు, అందరు చనిపోయారు. అదే జరగబోతుంది ప్రియులారా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆయన రాకడ ఎలా ఉంది? తూర్పు పడమట మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనపడునో అలాగ కనపడుతుంది. ఆయన రాకడ ఉండును. రహస్య రాకడ, ప్రత్యక్షంగా రాడు, రహస్యంగా రాకడ. ఎవరైతే కనెక్షన్లో ఉన్నారో, ఎవరైతే నమ్ముకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో అలాంటి నీతిమంతుల్ని మాత్రం తీసుకుపోవడానికి త్వరగా వస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:26-27 రాయబడింది. అవును ప్రియులారా, ఒక్కసారి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి. ఇప్పుడు వస్తాడు పరిశుద్ధుల్ని తీసుకుపోవడానికి. ఎలా వస్తానన్నాడు? దొంగ వలే. దొంగ చెప్పి వస్తాడా? రాడు. ఒకవేళ చెప్పి వస్తే ఏం చేస్తాము? భద్రపరుచుకుంటాము. ఈ కాలం కూడా చాలామంది దొంగలు వస్తారేమో అని తలుపులు వేసుకుంటాం, గడిలు వేసుకుంటాం, కాపలా పెట్టుకుంటాం, ఏదైనా భద్రంగా దాచుకుంటాం. అలాగే అప్పుడు అనుకొని గడిలో వచ్చేస్తారు దొంగలు. వస్తారని ఊహించలేదు. నేను ఊరెళ్ళాను, వచ్చేస్తున్నారు, అన్నీ తీసుకెళ్ళారు, ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు. అలాగే దొంగ వస్తే చెప్పులు పొరకలు ఎత్తుకుపోడు, నగలు డబ్బులు తీసుకెళ్తాడు. అలాగే యేసు ప్రభు కూడా వస్తాడు అనుకున్న గడిలో పరిశుద్ధుల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నోవా కాలంలో జరిగినట్టే అలాగే వస్తాడని రాయబడింది. అవును ప్రియులారా, అప్పుడు ఎంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు. జలప్రలయం 37 అలాగే ఉండదు. జలప్రలయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకొనచ్చు, పెళ్లికిచ్చుచుండిరి. ఓడలోకి వెళ్ళేంత వరకు ఓడ తయారు చేస్తున్నారు, ప్రకటన జరుగుతూ ఉంది, ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇష్టానుసారంగా ఇల్లులు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, ఆనందంగా సంతోషంగా ఇంకేమిలే అనుకుంటా ఉన్నారు. అకస్మాత్తుగా నాశనం కలిగింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ప్రియులారా. మన సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం, నీతిమంతులుగా, దేవునికి ప్రియులుగా, విధేయత కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి. అవును ప్రియుల, మెరకు కలిగి ప్రార్థన చేసి ఇప్పుడు 42 చూడండి. 39 కూడా జలప్రలయం వచ్చే వరకు కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయింది. అలాగనే మనుష్య కుమారుడు రాకడ ఉంటుంది. ఆమేన్. ఆ కాలం 2 పొలముల ఉందరు, ఒక్కడు తీసుకొనపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగాలి విసిరుతుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఆ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. అవును ప్రియులారా, 2 పొలముల పనిచేస్తుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు, ఒకరు విశ్వాసి, ఒకరు అవిశ్వాసి. ఎంత ఘోరం కదా. ఒకవేళ అక్క చెల్లిలో, అన్నదమ్ముల్లో, అమ్మ నాన్న, తల్లి భార్య భర్తలో ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఒక విశ్వాసి, ఒకరు అవిశ్వాసి అలా ఉన్నారు.
మెలకుగా ఉండి ఉండాలి. ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వెయ్యని వెయ్యనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచి నమ్మకమైన వాడు బుద్ధిమంతుడనై దాసుడెవడు. ప్రిలారా, సిద్ధంగా ఉండాలి. ఊరు వెళ్ళాలంటే టికెట్ కొనాలంటే ఏం చేయాలా? 8 గంటలకు ట్రైన్ అంటే 7కే పోయి కూర్చుంటాం కదా మనం. టికెట్ కొనాలి, 7:30కంతా లోపల కూర్చుంటాం, లేదంటే వెళ్ళిపోతుంది ట్రైన్. అలాగే ప్రియులారా, సిద్ధపాటు కలిగి ఉండాలి. విశ్వాసం అని టికెట్ కొనాలి. పరిపూర్ణ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం. అలా ఉన్నప్పుడే దేవుడు, అది క్రియతో కూడిన విశ్వాసం. క్రియ లేని విశ్వాసం మృతం. సజీవులే ఎత్తబడతారు, సజీవులే స్తుతించగలరు, దేవుని మహిమపరచగలరు. పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి మీద కూడా ఇప్పుడు అలాగే జరగాలని తండ్రి ప్రార్థన నేర్పించాడు. కనుక పైన కూడా స్తుతిస్తూ ఉంటాం ప్రియులారా. కనుక మనము చక్కగా దేవుణ్ణి మరి 16వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చూస్తాం. మత్తయి వార్త 16:26. ఒక మనిషి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణము ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అవును ప్రియులారా, కనుక మనుషుడు లోకమంతా సంపాదించుకున్న ప్రాణం పోతే ఎందుకు ప్రయోజనం? లూకాసు వార్త 17:26 వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనము. నోవావ దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవావ ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తిరుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకము కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. లోతు గురించి ప్రత్యక్షత, నోవాది వేరు, కానీ ఇక్కడ ప్రత్యక్షత రాకడ. అది రహస్య రాకడ, ఇది ప్రత్యక్షత రాకడ. అగ్ని కదా. అందుకనే లోతు భార్య అవిధేయురాలుగా పోగొట్టుకున్నది దేవుని రాజ్యాన్ని. కనుక ప్రియులారా, సొదొమ విడిచి దినము ఆకాశము నుండి అగ్ని వాళ్ళు విడిచిన తర్వాత, నీతిమంతులు విడిచిన తర్వాత, నీతిమంతులు భూమిని విడిచిన తర్వాత, ఎత్తబడిన తర్వాతే ఏం కలుగుతుంది? శ్రమ, భయంకరమైన శ్రమ, కని విని ఎరుగని శ్రమ వస్తుంది ప్రియులారా. శ్రమ రాబోతుంది. ఆ దేవుడు అన్నాడు, కని విని ఎరుగని శ్రమలో రాబోతుంది. ఎందుకంటే ప్రియులారా, మనం ఇక్కడ చూస్తున్నాము, ఆ శ్రమ ఏర్పరచుకున్న వారి సైతము శ్రమను కొంచెం తగ్గిస్తాడు అని మత్తయి వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కనుక అప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే దేవుడు జకర్యా 10:12లో ఒక మాట చెప్పాడు. జకర్యా గారు 10వ అధ్యాయము 12 అధ్యాయం 10వ వచనములో, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు
అతని విషయమై దుఃఖించుచు ప్లాపింతురు. అప్పుడు ప్రార్థిస్తారు, దేవుడే ఇస్తాడు ఆత్మ. ఇశ్రాయేల్ జనాలకి, యెరూషలేము జనానికి దేవుడే ఇస్తాడు. విమోచింపబడిన వారికి ఆయన ఇస్తాడు ప్రియులారా. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 21లో అంతే దినమందు ప్రార్థన చేసేవారు ఎవరో వాళ్ళు రక్షింపబడదురు అని ఉంది. శ్రమ ముగించిన వెంటనే ప్రత్యక్షత ఉంది ప్రియులారా. శ్రమ ముగించిన వెంటనే మత్తయి సువార్త 24లో ఆ మాట రాయబడింది. చూడండి 29వ వచనములో 28, పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవుతాయి. అంటే మెరుపు వలె వచ్చి నీతిమంతులు వెళ్ళిపోతారు కదా. మృతులు ఎవరు? పాపులే, నమ్మని వారు, అవిశ్వాసులు, ప్రభుని ఏళన చేసిన వారు, వాళ్ళు విడిచిపెడతారు. గద్దలు ఎవరు? దయ్యములు, దుష్టాత్ములు. పోగైపోతాయి, అన్నీ కలిసిపోతుంది, వాళ్ళు నలిగిపోతారు. దేవుని ఉగ్రత కూడా వస్తుంది ఆ శ్రమల కాలంలో. కనుక ప్రియులారా 29లో ఆ దినముల శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి నీయడు, ఆకాశముని నక్షత్రము రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును, మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రము వారును రొమ్ము కొట్టుకొందురు. ప్రకటన 1:7లో కూడా అదే ఉంది. ఆయన పొడిచిన వారు కూడా రొమ్ము కొట్టుకుందరు లేచి. ఎంత ఎంత భయంకర పరిస్థితి ప్రియులారా. నమ్మాలి, 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 విశ్వసించాలి. ఈ సత్యము వాక్యము. కనుక ప్రియులారా మరి